ప్రియులరా, దేవాది దేవుడు మానవ జాతి క్షేమం కొరకు ఎన్నో విలువైనటువంటి సంగతుల్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా సర్వలోకానికి తెలియజేశాడు. ఆ విషయాన్ని మొదట క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీయులు అనేటువంటి జనాంగానికి 10 ఆజ్ఞల రూపంలో 10 కమాండ్మెంట్స్ అనేటువంటి ధర్మశాస్త్ర నిబంధనలో దేవుడు వారి కొరకు రాయించి ఇచ్చాడు. మీకు అనేకసార్లు చెప్పాను, బైబిల్ని తప్పు పట్టాలని, బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ అబద్ధాలని రుజువు చేయాలనే దురాలోచనతో అనేక మంది నాస్తికులు బైబిల్ని చదివారు. అలా బైబిల్ చదివిన నాస్తికులు సహితం ఈ 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి బాగా గ్రహించిన తరువాత బైబిల్ని అబద్ధాల పుట్టగా పరిచయం చేయాలనుకున్నప్పటికీ అందులో ఉన్నటువంటి మానవత విలువలను మేలుకొల్పేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన, ప్రేరణ బైబిల్లో ఉన్నట్టుగా గ్రహించి నాస్తికుడు సహితం క్రైస్తవుడుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ మించినటువంటి మనుషులు దేవుని మాటలు చదివి క్రైస్తవులు అయ్యారు అనేది అతిశయము కాదు. ఇక్కడ మనిషి మారచ్చు, మారకపోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది వాడి ఇష్టం. కానీ మానవ జీవితంలో ప్రతి మనిషి యొక్క జీవితాన్ని, మనిషిని మనిషిగాను, మానవుణ్ణి దైవత్వము కలిగినటువంటి ఒక అద్భుతమైన రూపము కలిగిన వానిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శక్తివంతమైన మాట దేవుని మాట అనేది దైవగ్రంథమైన బైబిల్లో ఉందని మనం నమ్మాలి. 10 ఆజ్ఞలలో మానవుడు తన నోట నుంచి చేసేటువంటి 2 తప్పిదాలను గురించి 2 ఆజ్ఞలు మనకు తెలియజేస్తాయి. ఈ 10 కమాండ్మెంట్స్లో 3వ ఆజ్ఞ, 10 ఆజ్ఞలను 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని చెప్పాడు. అది నీ నోటితో చేసే పని. ఇక ఈ 10 ఆజ్ఞలలో 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అని. మానవుడు దేవుని ఎదుటనో మనుషుల ఎదుటనో తప్పిపోతున్నటువంటి మనిషిగా మనకు కనిపిస్తుంటాడు. దేవుని దగ్గర మాట తప్పేవాడుగాను, దేవుని నామాన్ని దూషించేవాడిగాను, దేవుని ఎదుట మంచిగా బ్రతుకుతాను అని మాట ఇచ్చి మాట తప్పేటువంటి వాడిగా కూడా మనకు అనేకసార్లు కనిపిస్తుంటాడు. అందుకని దేవుడు ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలలోని మొదటి 4 ఆజ్ఞలు దేవుని ఎదుట ఒకడు ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఆ తర్వాత వెంటనే 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు అనగా ఈ 6 ఆజ్ఞలలో కనబడని దేవుని ఎదుట ఒకడు సరి అయిన విధానములో జీవించాలి అంటే, కనబడని దేవుని ఎదుట ఒకడు మెప్పు పొందాలి అంటే, ముందుగా సమాజంలో ఒకటి తన కుటుంబంలోనూ, రెండవది ఎదుటివారి ఎడల, నీ పొరుగు వారి ఎడల ఎలా ఉండాలి అనే 2 విషయాల్ని గుప్తం చేస్తూ మిగిలిన 6 ఆజ్ఞలని దేవుడు ఇచ్చాడు. దేవుని ఎదుట నరుడు భక్తిపరుడుగా జీవించటం కన్నా ముందుగా తాను ఎవరి మధ్య నివసిస్తున్నాడో ఆ మనుషుల మధ్య తాను నివసించు క్రమాన్ని నేర్చుకోవాలి.
ఎదుటివారి ఎడలను భయభక్తి, మర్యాద, గౌరవం, నీతి, న్యాయము, సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే ముందుగా నీవు పుట్టి పెరిగినటువంటి నీ ఇంటిలో నువ్వు ఎలా ఉండాలో అది నీకు తెలియాలి. అందుకనే 5వ ఆజ్ఞగా దేవుడు తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడునట్లు నీవు నివసిస్తున్న దేశములో మేలును అనుభవిస్తూ నీవు దీర్ఘాయుష్మంతుడునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నిన్ను కని పెంచి పోషించి సంరక్షిస్తున్న నీ తల్లిదండ్రుల ఎడల నీవు ఎటువంటి కృతజ్ఞత భావము కలిగి వారికి ప్రత్యుపకారం చేయుటలో నీ మనస్సును నువ్వు ఎలా సాధన చేయగలుగుతావో, అలాగ తల్లిదండ్రుల ఎడల, కుటుంబస్తుల ఎడల, తాను పుట్టి పెరిగిన కుటుంబములో సరి అయిన క్రమశిక్షణను కలిగి ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారే సభ్య సమాజం ఎడల కూడా గౌరవంగా ఉండగలరు. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకున్న వారే సమాజంలో ఎవరి వలనైనా సరే తాము ఎటువంటి మేలును పొందినా వారికి ప్రత్యుపకారమే చేస్తారు. తాను పుట్టి పెరిగిన కుటుంబములో తల్లిదండ్రులను గౌరవించి ఘనపరిచేటువంటి వ్యక్తిత్వము కలిగిన వారే ఇతరుల ఎడల కూడా, అనగా మనుషులందరి ఎడల కూడా గౌరవము, మర్యాద, సాటి మనిషిని ఘనపరిచేటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుని ఎదుట ఒక రకంగానూ మనుషులు ఎదుట మరొక విధంగానూ ప్రవర్తించటం కాదు. తన కుటుంబములో సరిగ్గా బ్రతకలేని వాడే, కుటుంబములో సరైన నియమ నిబంధనలను అనుసరించని వాడే, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాడే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేనివాడే సభ్య సమాజంలో కూడా చీడ పురుగుగా మారిపోతాడు అనేది సత్యం. కనుక ఒకడు దేవుని ఎదుటికి పోవాలంటే ముందుగా ప్రజలలో తాను ఏమై ఉన్నాడో గ్రహించుకోవాలి. ప్రజలలో తాను ఎట్టివాడై ఉన్నాడో మనము పరిశీలనగా ఎలా గుర్తించగలమంటే వాడు పుట్టి పెరిగిన వాతావరణం ఎటువంటిదో కూడా మనం గ్రహించవచ్చు. కుటుంబములో సరి అయిన నియమ నిబంధనలతో పెరిగినవాడు సభ్య సమాజంలో కూడా గౌరవంగా, కృతజ్ఞుడుగా జీవించగలడు. కుటుంబములోనూ సమాజంలోనూ సరి అయిన నియమ నిబంధనలను అనుసరించి బ్రతక నేర్చినటువంటి వాడు దేవుని ఎదుట కూడా భక్తిగా బ్రతకగలిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ క్రమంలోనే మనము నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ విషయము అనేకసార్లు మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సాక్ష్యము ఎక్కడ అవసరం? సాక్ష్యము ఎక్కడ అవసరం? న్యాయస్థానాల్లో, కోర్టుల్లో అవసరం. అది జిల్లా కోర్టు అయినా, అంటే మెజిస్ట్రేట్ కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టుకైనా, గ్రామాల్లో ఉన్నటువంటి న్యాయస్థానాల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాల వరకు న్యాయమును నిలబెట్టుట కొరకు కావలసింది సాక్ష్యం. సాక్ష్యము న్యాయమైనదైతే ఖచ్చితంగా న్యాయము జరుగుతుంది. సాక్ష్యము అబద్ధమైతే ఖచ్చితంగా న్యాయము యొక్క మూలాలన్నిటినీ కదిలించగలదు. అవునా కాదా? కాబట్టి న్యాయస్థానాలను సహితం తప్పుదారిని పట్టించగలిగేదైనా, మంచి సరి అయిన న్యాయమును అందించేదైనా, ఏదైనా సరే దేని మీద ఆధారపడి ఉంటుందంటే సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది.
సాక్ష్యము సత్యమైనదైతే ప్రజలకు న్యాయం దొరుకుతుంది, న్యాయం జరుగుతుంది, న్యాయమును సరిగ్గా తీర్చగలరు. అబద్ధమైన సాక్ష్యమైతే అభాగ్యులైన బాధితులకు సైతం అన్యాయము చేసే పరిస్థితి న్యాయస్థానాల నుంచే వెలువడుతుంది. ఇలాగ న్యాయము వెలువడవలసిన చోటు నుంచే అన్యాయము వెలువడితే ప్రజలకి న్యాయం దొరకదు, ప్రజలు క్షేమంగా బ్రతకలేరు, దేశం క్షేమంగా ఉండలేదు. న్యాయస్థానాల మీద మనుషులు నమ్మకత్వాన్ని కోల్పోతారు. కనుక న్యాయస్థానాల్లో కూడా ప్రస్తుతం ఉన్న వారు చేస్తున్నటువంటి న్యాయాలన్నీ కూడా చట్టపరమైనవి ఉండాలి. వారికున్న ఆధారం రాజ్యాంగ చట్ట పరిధిలోనే న్యాయం చెయ్యాలి, తీర్పులు జరగాలి. విచిత్రమైన విషయం ఏంటంటే అట్టి న్యాయస్థానాలకు ఆధారమైన రాజ్యాంగాలు సహితం దైవ ప్రేరణతో రాయబడిన బైబిల్లో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథమే ప్రేరణ అనే విషయము పాపం బైబిల్ని విమర్శించాలనుకున్న అనేక మంది విమర్శకులకు, నాస్తికులకు కొరకరాని కొయ్యగా ఉండే సత్యం. బైబిల్ యావత్తు మానవ జాతి సంస్కారము కలిగినటువంటి ప్రతి దేశంలో ఉన్న రాజ్యాంగాలన్నిటికీ ప్రేరణ. 90% బైబిల్లో ఉన్న దేవుని ఆజ్ఞలను ఆధారం చేసుకునే రాజ్యాంగాలు రాయబడ్డాయి. అనేక రాజ్యాంగాల యొక్క ప్రేరణ వలన మన దేశ పరిస్థితులకు అనుకూలంగా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని సమకూర్చారు, రాశారు. ఎవడో ఈ మధ్య మాట్లాడాడు, భారతదేశానికి బైబిల్ చాలా ప్రమాదకరమైంది కనుక బైబిల్ని బ్యాన్ చేయాలి అని. బైబిల్ని బ్యాన్ చేయాలనుకున్న ఎవడైనా కానీ ప్రపంచంలో వాడంత మూర్ఖుడు మరొకడు ఉండడు. వాడు బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలె, కంచెర గాడిద వలె ఉంటాడు, అంతే. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు బైబిల్ని బ్యాన్ చేయమని చెప్పడు. ఎందుకంటే దాన్ని చదివితే ప్రపంచ దేశాలలో ఉన్న రాజ్యాంగాలన్నిటికీ ప్రేరణ ఎవరో, ఏ గ్రంథమో అనే విషయాన్ని ఇంకింత జ్ఞానం, చరిత్ర తెలిస్తే అలాంటి వాడు ఎవ్వరూ కూడా బైబిల్ని బ్యాన్ చేయాలని అనలేరు, అనకూడదు. ఎందుకంటే బైబిల్ సత్యం, అది దైవ గ్రంథం. ఓకే, కనుక ఈ విషయాలన్నిటినీ పరిశీలనగా తెలుసుకునే క్రమంలో మనము కొన్ని మాటలను మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు చెప్పినటువంటి విషయంలో మనుషులందరికీ న్యాయం అవసరం, సత్యం అవసరం, నమ్మకం అవసరం. కనుక నీ పొరుగు వాని మీద నువ్వు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అన్నాడు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. సలహాలు ఉన్నాయి. ఓకే, సో జాగ్రత్తగా మీరు చూడగలిగితే మనుషుల మధ్య సత్యం నివసించాలి. మనుషులకు సత్యం కావాలి, అసత్యం కాదు, అబద్ధం కాదు. మనం మనుషుల ఎదుట ఎలా ఉండవలనని దేవుడు కోరాడు అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఇలా రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనము ఒకరికొకరం అవయవాలం, ఒకే తండ్రి పిల్లలం, ఒకే దేవుని ప్రజలం, ఒకే దేవుని చేత చేయబడిన మనుషులం, దేవుని స్వరూపములో చేయబడిన వారం. ఆ బంధాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. చెబితే ఏమన్నాడంటే, కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెనో అన్నాడు. చూడండి, తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి, అబద్ధమాడుట
మానాలి. అబద్ధాలు ఇంట్లోనే ఆరంభమైతే సభ్య సమాజం ఎదుట అబద్ధికుడుగా మనిషి నిలబడతాడు. సమాజం ఎదుట అబద్ధికుడైన వాడు అనేక మంది జీవితాలను నాశనం చేయటానికి న్యాయస్థానాల్లో కూడా అబద్ధ సాక్షిగా నిలబడతాడు. దౌర్భాగ్యం ఏమిటంటే న్యాయస్థానాల ముందే అబద్ధ సాక్షులు కాసుకొని కూర్చుంటారు. న్యాయం కోసం వాదించవలసిన న్యాయవాదులే అబద్ధ సాక్షులకు డబ్బులిచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పటానికి న్యాయస్థానాల్లో నిలవబెడుతున్నారు. జడ్జీలు సహితం మానవులే కాబట్టి జరుగుతున్నటువంటి అన్యాయాలని గ్రహించటానికి వారు దైవాత్మ అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కారు కదా. కాబట్టి కళ్ళ ముందు కనబడిన దానిని, అది అబద్ధమైన చెవులకు వినబడిన దానిని బట్టి మాత్రమే తీర్పు చేయగలరు. కానీ ఒకని హృదయాంతరంగములలో నిజముగా వాడు అబద్ధికుడో సత్యమును చెబుతున్నాడో లేదో అనే విషయం గ్రహించటానికి వారేమి దేవుడు కాదు కదా. అందుకని ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని మూలాలలో నుంచి మార్చగలిగేటువంటి శక్తివంతమైన మాట దేవుడు తెలియజేశాడు. నీ పొరుగు అనితో నువ్వు అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడాలి. వినటానికి అబద్ధము అనే 3 అక్షరాలు లేక 4 అక్షరాలు పదమే కావచ్చు, కానీ అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని నాశనం చేస్తుంది. అనేక మంది జీవితాలను సహితం నాశనం చేస్తుంది. అందుకనే తెలుసుకోవలసింది ఏమిటంటే ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. మనము దేవుని ద్వారా సృజించబడిన నరులం, దేవుని రూపంలో ఉన్నవారం. నువ్వు జంతువు కాదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి మనిషి. ఒక క్రమబద్ధముగా ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించాలంటే మాటే ఆధారం. మాటలు లేకుండా సమాజానికి మనుగడ లేదు. నవ సమాజ నిర్మాణానికి భాషే మూలం. ఉద్దేశం నెరవేర్చబడుటకు మాటలు నమ్మకమైనవిగా ఉండాలి. మన మాటలను ఇతరులకు నమ్మకము కలిగించేవిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అనేకుల జీవితాన్ని నిలబెట్టడానికి మనం మాట్లాడాలి. ఒక గోడను కట్టడానికి ఇటుక మీద ఇటుక లేక రాయి మీద రాయి పెట్టి ఒక గోడ, ఒక ఇల్లు నిర్మించటానికి అందులో సిమెంట్, ఇసుక, నీళ్లు ఎంత అవసరమో ఒక మంచి సమాజాన్ని నిర్మించటానికి మనిషి యొక్క మాట కూడా అంతే అవసరం. సిమెంట్ తక్కువైనా, ఇసుక తక్కువైనా కట్టిన గోడ ఏ విధంగా కూలిపోతుందో మానవ సమాజము మధ్య సత్యము లోపించిన రోజు, మాటల యొక్క నమ్మకత్వము లేని రోజు వ్యవస్థ అయినా, కుటుంబాలైనా, వ్యక్తిగత స్థితి అయినా, లేక దేశ ప్రజలైనా, వారి భవిష్యత్తు అయినా కుప్పకూలిపోతుంది. దీన్ని ప్రపంచ మానవ జాతి అంతా కూడా తెలుసుకోవలసినటువంటి సమాచారం అనేటువంటి సంగతిని మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, అబద్ధ సాక్ష్యం న్యాయస్థానపు యొక్క మూలాలనే కదిలిస్తుంది. మనుషుని యొక్క మాట మంచికే కానీ చెడుకే కానీ అది సమాజాన్ని నిర్మించటానికైనా కూల్చటానికైనా ఆధారమై ఉంటుంది. అందుకని మనము దేవుని రూపంలో చేయబడిన వారము కనుక అబద్ధం ఆడకూడదు. భూజంతువులలో ఏది కూడా అబద్ధం ఆడదు. 84 లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయి. అనేకం అంతరించిపోగా ప్రస్తుతం భూమి మీద నిలిచిన జాతుల జీవరాశులు 84 లక్షల జాతుల జీవరాశులు. ఏ జీవరాశికి లేని మాట్లాడగలిగే జ్ఞానము దేవుడు మనిషికిచ్చాడు.
జంతు జాలమునంతటినీ, సృష్టిలో ఉన్న సమస్తాన్నంతటినీ ఏలికగా ఉండి నువ్వు వాటిని స్వాధీనపరుచుకొని మానవ జాతికి అంతటికి సమస్త సృష్టి మీద దేవుడు ఏలుబడి లేక అధికారమని ఇచ్చాడు. కానీ వాటిలో కనబడని అబద్ధం, వాటిలో కనబడని మోసం, జంతుజాలంలో కనబడని అబద్ధ సాక్ష్యాలు అన్నిటికంటే గొప్పవారని చెప్పుకుంటున్న మనుషుల్లో కనబడటం చాలా విడ్డూరమైనటువంటి విషయం కదా. నిజమా కాదా? కుక్కలో కూడా అబద్ధం ఉండదు, అవునా? కానీ మనిషిలో ఎవరో చెప్పారో, ఒక పెద్దలు చాలా కాలము నుంచి సమాజంలో ఉన్న ఒక సామెత, లేక ఒక నానుడి, లేక ఒక సత్యం అని చెప్పాలి దానిని. అదేంటో తెలుసా? తేలుకు తోకలో ఉన్నది విషం, పాముకు తలలో ఉన్నది విషం, నరునికి నిలువెల్లా విషమే అన్నారు. నిజంగా నరుడు ఇంత భయంకరుడా? వాడి కళ్ళు చెడ్డవి, వాడి మాట చెడ్డది, వాడి వినుకుడు చెడ్డది. ఓహ్, ఎక్కడ కదిలించిన వాడి దేహములు ఎక్కడ ముట్టుకున్నవాడు భయంకరమైన మనిషి. కానీ దేవుడు మనిషిని అలా చేయలేదే. దేవుడు మానవుడు పుట్టించిన విధానమును గూర్చి సామెతలకు ప్రసంగి గ్రంథంలోని 7వ అధ్యాయము 28వ వచనం, చివరి వచనం, అది 7వ అధ్యాయానికి ప్రసంగి గ్రంథంలో ఇలా చెప్పాడు: దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అని. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇలా వ్రాయబడింది. 9వ వచనంలో మనము దేవుని పోలికగా సృజించబడిన వారము అని. మనిషిని జంతువుతో పోల్చుటలేదు, సాక్షాత్తు దేవునితో పోలుస్తున్నాడు. మిమ్మల్ని నా రూపంలో చేసుకున్నానన్నాడు దేవుడు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానమో చూడు మంది. అందుకే అబద్ధానికి గొప్ప శిక్ష వేయాలి. అబద్ధ సాక్ష్యం మాట్లాడుతున్న వారికి ఖచ్చితంగా పెద్ద శిక్ష వేయాలి. ప్రపంచ దేశాలలో సంస్కారం కలిగినటువంటి ప్రతి దేశంలో కూడా అబద్ధ సాక్ష్యానికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష వేస్తారు. అది దాదాపు 200 సంవత్సరాల క్రితము నుంచి సంస్కారం కలిగిన ప్రతి దేశంలో అబద్ధానికి, అబద్ధ సాక్ష్యానికి పెద్ద శిక్ష వేస్తారు. ఎందుకంటే అబద్ధాల వలన అనేక మంది జీవితాలు నాశనం అవుతాయి. న్యాయం యొక్క స్థానాన్నే, దాని మూలాల్నే కదిలించగలిగినంత భయంకరమైనది అబద్ధ సాక్ష్యం. దానిని సులువుగా విడిచిపెట్టకూడదు. అబద్ధం ఆడటానికి మనుషులు భయపడాలి, అబద్ధ సాక్షులుగా నిలవటానికి మనుషులు భయపడాలి. అప్పుడు సత్యమే గెలుస్తుంది. అప్పుడు మన దేశ న్యాయస్థానాల నుంచి, నైతిక విలువలను కాపాడే ఒక మంచి వ్యవస్థ నుంచి వ్రాయబడే ఒక గొప్ప మాట, సత్యమేవ జయతే. సత్యం ఎక్కడుంది? సత్యమేవ జయితే. మాటలకు పరిమితమైతే ప్రయోజనం లేదు. అది ప్రతి మనిషి వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి కుటుంబం, సమాజం, దేవుని ఎదుట కూడా సత్యము మాట్లాడేవారు కావాలి. సత్యానికి సాక్షులు కావాలి. సత్యానికి స్తంభంగా మనిషి నిలబడాలి. అది మానవ సమాజంలో సాధ్యపడుట లేదు. ఎందుకంటే దాన్ని నేర్పగలిగిన, సంస్కారం నేర్పగలిగిన సంస్థలే లేవు. అందుకనే సత్యానికి స్తంభం ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోని 15వ వచనం నుంచి మీరు చదివితే, జీవమగల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలిసి ఉండాలనే సంగతిని చెబుతూ ఈ సత్యానికి స్తంభం ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం అన్నాడు. సత్యము నేర్చుకునే అద్భుతమైన కళాశాల, స్కూల్, బడి ఏది అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం. అక్కడ కూడా అబద్ధాలు చెబితే, అబద్ధాలు నమ్మితే, అబద్ధాన్ని నమ్మితే ఎంత మోసం. దేవుడు కూడా వారిని క్షమించడు. ఓకేనా? కాబట్టి దయచేసి
ఈ విషయాలన్నిటిని మీరు గుర్తుంచుకోండి. కానీ అబద్ధము ఈడలేదు ఆడలేదు అన్న సందేహము లేదు. ఎందెందుకేగినా అన్ని చోట్ల ఉన్నది ఏది? అబద్ధం. దానికి కాళ్ళు లేవు కానీ ప్రపంచం నలుమూలను అలుముకుంది. ఏది? అబద్ధం. అది ఎలా సాధ్యం? ప్రతి మనిషి అబద్ధికుడైతే నరుని దేహమెల్లా నిలువెల్ల అబద్ధంతో నింపబడితే వాడు అడుగు పెట్టిన ప్రతి చోట అబద్ధమే నివసిస్తుంది. అవునా కాదా? మనిషి జీవితాన్ని బాగు చేసి సంస్కరించే సత్యము మనుషులకు అవసరం. ఒక్క అబద్ధమాడి ఆ అబద్ధాన్ని నిలబెట్టుట కొరకు ఎన్నో అబద్ధాలను ఆడవలసి వస్తుంది మనిషికి. అవసరమా? అబద్ధము చెప్పి దాన్ని బలపరచడానికి అనేకమైన అబద్ధాలు చెప్పటానికి నువ్వు బలవంత పెట్టబడవలసి వస్తుంది. అందుకని నువ్వు అబద్ధం ఆడకూడదు. అర్థమవుతుంది కదా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, సింపుల్గా ఒక ప్రశ్న. నీవు ఎవరి దగ్గరనైనా సహవాసం చేస్తే వారు నీతో అబద్ధం ఆడాలని కోరుకుంటావా? ఎవరైనా నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్పాలని కోరుకుంటావా? కోరుకోవా? నువ్వు అబద్ధికుడైనా పర్వాలేదు, కానీ నీ దగ్గరికి వచ్చేవాడు, నీతో మాట్లాడేవాడు మాత్రం నీతో సత్యమే మాట్లాడాలి. ఎంత ద్వంద్వ నీతి ఇది! దుర్నీతి కదా ఇది. అందుకని ప్రభువైన క్రీస్తు వారి మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువైన క్రీస్తు సమస్త సమాజం అంతటిని, సమూహం అంతటితో ఒక మహాసభలో ప్రభువైన క్రీస్తు వారు ఇలా చెప్పారు. దానిని అపోస్తలులు కూడా సర్వలోకానికి తెలియచేయాలని కోరుకున్నాడు. అందుకే బైబిల్ ఈ మాట రాయబడింది. ప్రభువైన క్రీస్తు మాట్లాడిన మాట. మనుషులు నీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగుననే మీరు కూడా చెయ్యండి. నీవు నీ ఎదుట ప్రతి మనిషి సత్యమే మాట్లాడాలి, అబద్ధం ఆడకూడదు, నిజమే పలకాలి, యథార్థంగా ఉండాలి, మేలు చేయవాడై ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఫస్ట్ నీవు సత్యము మాట్లాడటం నేర్చుకో, నీవు మేలు చేయడం నేర్చుకో, నీవు యథార్థంగా ఉండటం నేర్చుకో. ఇతరులు నీకు ఏది చేయవాలని కోరతావో అది నీవు చెయ్యి ఫస్ట్. ఎంత గొప్ప మాట! అందుకని దేవాది దేవుడు ఖచ్చితంగా మానవుని యొక్క జీవితములో యథార్థతను కోరుకుంటున్నాడు. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు. యథార్థత మానవుని జీవితానికి చాలా ముఖ్యమైనది. సత్యము మాట్లాడటం మనిషి యొక్క కనీస గుణశీలత. ఈ కనీస జ్ఞానం లేని వారు మనుషులు ఎలా అనబడతారు? ఓకే, కాబట్టి దయచేసి జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. నోటి మాట చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని మీరు దయచేసి గుర్తుంచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఎవడైనా భక్తి గలవాడు అని అనుకుంటే, ఇప్పటి వరకు మనం ప్రజల మధ్య మాట్లాడటం కోసం, ఇప్పుడు దైవభక్తి కలిగిన వాడు అనుకునేవాడి కోసం కూడా చూద్దామా? యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకున్న ఎడల, మోసపరుచుకుంటూ తాను భక్తి గలవాడనని చెప్పుకుంటే వాని భక్తి వ్యర్థమే. అబద్ధాలాడుతూ భక్తి పరుడని చెప్పుకున్నాడు. నీవు మోసం చేసుకుంటున్నావురా అంటున్నాడు. నేను దేవుని యందు చాలా భక్తి కలిగిన వాడిని, నా ధర్మం నాకు ఇదే నేర్పుతుంది, నా బైబిల్ నాకు ఇదే నేర్పుతుంది, నా దేవుడు నాకు ఇదే చెబుతున్నాడు అనుకుంటూనే వాడి జీవితంలో అబద్ధం ఏలుతున్నట్లయితే, బూతులాడుతున్నట్లయితే, అసత్యం మాట్లాడుతున్నట్లయితే, దుర్భాషలాడుతున్నట్టయితే, ఎదుటివారి మీద నిందలు వేస్తున్నట్టయితే, అపవాదులు మోపుతున్నట్టయితే ఖచ్చితంగా
అలాంటి వాడి భక్తి మోసపూరితమైన వ్యర్థమైన భక్తి. ఈ సమాజంలో క్రైస్తవుడు ఎప్పుడైనా ప్రజల్లోనికి వెళ్ళి అబద్ధాలు చెప్పాడా, బూతులాడా, దుర్భాషలాడా? లేదు. కానీ ఆ సువార్తను చెప్పడానికి వాళ్ళు ఎంతసేపు వీధుల్లో వచ్చి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ వారి నోట నుంచి మంచి మాటలు వినాల్సినటువంటి సమాజం వారిని మాట్లాడే దుర్భాషలు చూసారా? ఒక్కడి నోట సువార్తను చెప్పడానికి వెళ్ళిన వ్యక్తులను వ్యతిరేకించిన ప్రతి ఒక్కడు, ప్రతి స్త్రీ చెప్పాలి, ప్రతి వారి నోట బూతుల పురాణాలే, దుర్భాషలే, చెడ్డ మాటలే, అవమానకరమైన మాటలే. ఒరే, సాటి మనిషి అన్న ఇంకెంత జ్ఞానం లేదు? పోనీ వారు ఏమైనా అబద్ధాలు ఆడుతున్నారా, మోసాలు చేస్తున్నారా, దొంగతనం చేస్తున్నారా, దుర్భాషలు ఏవైనా ఆడారా, అవమానకరమైన పదాలు ఏమన్నా ఉపయోగించారా? ఏమీ లేదే. సమాజంను మంచి సన్మార్గంలో నడిపించటానికి సత్యవాక్యాన్ని చెప్పి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి తీసుకెళ్తున్న ఆ అమాయక జనం ప్రజల దగ్గరికి వెళితే వ్యతిరేకించదలిచిన ప్రతివాడు దుర్భాషలాడటమే, అవమానించటమే, తిట్టడమే, కొట్టడమే. ఎవడర్రా నేర్పించాడు వాళ్ళకి ఇదంతా? వారి భక్తి అలాంటిది. అది దైవభక్తి కాదు, అదొక పిచ్చి ఉన్మాదం. అది మానవత్వం కాదు, అది క్రూరత్వం. జంతువుల్లో కూడా ఉండవు, కుక్కల కంటే హీనమైన స్థితి. కొత్త కుక్క వస్తే చుట్టూన్న కుక్కలన్నీ ఏ విధంగా తిరగబడతాయో, కొత్త మనిషి వస్తే కుక్కల్లాగా ఆ మనిషి చుట్టూ తిరగబడుతున్నాయి. వారిని ఏమన్నా పాపం లేదనిపిస్తుంది, కానీ అనకూడదు. ఎందుకంటే వారు సంస్కారం కోల్పోయారు, మనం సంస్కారాన్ని కోల్పోకూడదు కదా. ఎన్ని బూతులు ఆడతారు. కానీ సువార్త చెప్పడానికి వెళ్ళిన వాడు సైలెంట్గా, మేమేమన్నామండి, మేము వెళ్ళిపోతాంలేండి, 2 నిమిషాలు వినండి. ఇంత సాధువుగా ప్రేమతో వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళేమో కుక్కలు మరిగినట్టు మరుగుతారు. ఒక్కడి మాట ఒకడికి అర్థం కాదు, అన్ని బూతుల పురాణాలే. మానవత్వం అయింది, అబద్ధపు మాటలు. కనుక దయచేసి గ్రహించండి, భక్తి అది దేశభక్తి అని ఒకడు చెప్పాడు. దేశభక్తి అంటే దేశంలో పుట్టి పెరిగిన దేశ పౌరుణ్ణి బూతలాడటమా దేశభక్తి అంటే? దేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా ఉన్న అన్ని మతాల వారిని, ఇతర మతాల వారిని దూషించటమా దేశభక్తి అంటే? దేశభక్తి అంటే ఒకరి విశ్వాసానికి సంబంధించిన దేవునిని తోలనాడటమా దేశభక్తి అంటే? నా దేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, నా దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, నా దేశ ప్రజలందరూ సంస్కారవంతులుగా ఉండాలి, నా దేశ ప్రజలందరూ సత్యమును మాట్లాడేవారుగా ఉండాలి, నా దేశ ప్రజలందరూ సత్యాన్ని నమ్మేవారుగా ఉండాలి, సత్యానికి కట్టుబడిన ప్రజలంతా ఉండాలి అనుకోవడం కదా దేశభక్తి అంటే. దేశములో ఉన్న సొమ్ముని, దేశములో ఉన్న దేశ ప్రజల యొక్క సొత్తుని అంతటిని దగా చేసి కోట్ల రూపాయలని మోసం చేసి దేశాలను దాటించి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి వాళ్ళు కదా దేశద్రోహులు. ఎవరు దేశద్రోహులు? సభ్య సమాజాన్ని దోచుకుంటున్నారు, సభ్య సమాజ మానవ హక్కులను హరించేస్తున్నారు, వీళ్ళు కదా దేశద్రోహులు. దేశక్షేమము కోరేవాడే దేశభక్తుడు. మనుషులందరూ సమానము అని సమానత్వం కోసం పోరాడి, మనుషులందరి క్షేమం కోసం పాటుపడి మనుషులకు మేలు చేసేవాడే, దేశ ప్రజల కోసం పాటుపడేవాడే దేశభక్తులు. ఓకేనా? కాబట్టి
అబద్ధం మాట అనేది మనిషికి చాలా అవసరం. ఇది మొదటి భాగం. రెండో భాగాన్ని మరలా మనం నేర్చుకుందాం, తరువాత రేపు నేర్చుకుందాం. ఓకే, ప్రార్థించుకుందాం.